Welcome to the CSS training videos. ఈ వీడియోలో ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ, ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ గురించి చూద్దాం. ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకున్న టెక్స్ట్ని బోల్డ్ కానీ థిక్ కానీ చేయడానికి, థిక్ కానీ థిన్ కానీ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ సెట్స్ హౌ థిక్ ఆర్ థిన్ క్యారెక్టర్స్ ఇన్ ఏ టెక్స్ట్ షుడ్ బి డిస్ప్లేడ్. సో నార్మల్గా ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీకి ఏమేమి వాల్యూస్ ఉంటాయి? నార్మల్, బోల్డ్, బోల్డర్, లైటర్, నెంబర్, ఇనీషియల్, ఇన్హెరిట్. సో ఎక్కువగా మనం యూజ్ చేసేది బోల్డ్ అనే ప్రాపర్టీని యూజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది నా HTML డాక్యుమెంట్. లాంచ్ ఇన్ ఫైర్ఫాక్స్. ఇక్కడ చూసినట్టయితే మీకు తీసేయండి. ఫస్ట్ ఇక్కడ ఏమీ ఫార్మాట్ చేసలేదు. నాకు ఇప్పుడు ఇదేం కావాలంటే ఈ లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా బోల్డ్లో డిస్ప్లే కావాలి. సో దాని పర్పస్ నేను ఒక సెలెక్టర్ని తీసుకుంటున్నాను. సెలెక్టర్ పేరేంటి? లిస్ట్ ఐటమ్స్ కాబట్టి LI. సో తర్వాత ప్రాపర్టీ ఫాంట్ -8. సో బోల్డ్ చూడండి. సో ఇది బోల్డ్ అయింది. కావాలనుకుంటే మీరు దీని ఇప్పుడు సైజ్ పెంచుదాం అనుకుంటే ఏం ప్రాపర్టీ ఇవ్వచ్చు? ఫాంట్ -సైజు. ఫాంట్ -సైజు ఒక 15 పిక్సెల్స్ ఉంది. నార్మల్గా 8 ఎంత ఉంటుంది? 20 పిక్సెల్స్. చూడండి. సో ఫాంట్ సైజ్ అనేది పెరిగింది మనకి. సో అండ్ బోల్డ్ అయింది. ఇప్పుడు నాకు ఇంకో ప్రాపర్టీ ఏముందంటే ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ. స్టైల్ ప్రాపర్టీ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇటాలిక్గా కానీ ఆబ్లిక్గా కానీ డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ స్పెసిఫై ద ఫాంట్ స్టైల్ ఫర్ ద టెక్స్ట్. ఇప్పుడు నాకు పీ ట్యాగ్లో ఉన్నది ఇటాలిక్లో డిస్ప్లే కావాలి. సో దాని పర్పస్ ఏం రాస్తాం? ఇక్కడ సెలెక్టర్ ఏం తీసుకోవాలి? పీ ట్యాగ్ కదా, పీ సెలెక్టర్. ఇందులో ఫాంట్ -స్టైల్, ఇందులో ఇటాలిక్లో చూడండి. సో ఇటాలిక్లో డిస్ప్లే అవుతుంది. మీకు ఇంత ఫాంట్ సైజ్ని కూడా పెంచుకోండి. దీనికి ఒక 30 పిక్సెల్ ఉంది. సో ఫాంట్ సైజ్ కూడా మనకి పెరిగింది. ఈ విధంగా మనం ఏమేమి ప్రాపర్టీస్, ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ, ఫాంట్ వెయిట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద more videos.